వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. నేను వచ్చేసి ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఎంతో టేస్టీగా పిల్లలకి ఇష్టంగా ఉండే ఆలూ ఫ్రై. మనం వచ్చేసి ఇప్పుడు నేను ఆలూ ఫ్రై అనేది చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వీడియో చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని, అదేవిధంగా పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి. 1 నిమిషం మూత పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేగినాయి చూసిన తర్వాత ఇప్పుడు వేగాయి కాబట్టి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక అల్లం పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేయండి. అల్లం పేస్ట్ మొత్తం కలిపేసేయండి. అల్లం పేస్ట్ అనేది ఫ్రై అయిపోవాలన్నమాట. అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొందరు అల్లం పేస్ట్ వేయరు, కొంతమంది అల్లం పేస్ట్ వేస్తారు కాబట్టి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రై కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనకి పొటాటో ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఆలు ముక్కలన్నీ వేసేసేయండి. మగ్గడానికి ఒక 5 మినిట్స్ అనేది కలిపేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నాయని ఒక కామెంట్ చేయండి. ఒకసారి ట్రై కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇవి మగ్గాయి కదా, ఇప్పుడు పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అదే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత ముక్క అనేది మెత్తపడుతుంది. అందువల్ల ఇలా తిప్పేసుకుని అలా ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇలా మగ్గితే చక్కగా బంగాళదుంప ఫ్రై అనేది మీడియం సైజులో మగ్గాలి. మగ్గితేనే దానికి ఫ్రై అవుతుంది, ముక్క అనేది మెత్తపడి ఉడికిపోతుంది అన్నమాట. సార్ చూద్దాము ముక్క అనేది ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుంది. ఇలా సిమ్లో మగ్గ పెట్టాలన్నమాట. ఇలా మగ్గితేనే ఏంటంటే ముక్క ఫ్రై అవుతుంది, అలాగే ముక్క కూడా ఉడికి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా వస్తుందండి. హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే ముక్క అనేది గట్టిగా ఉండేసి ఉడకకుండా ఫ్రై అయిపోయి ఎక్కువ వేగిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కారం మనకు టేస్ట్కి తగ్గట్టు కారం అనేది వేసుకోండి. కారం వేసేసి కలిపేసేయాలండి. ఇలా ఒక 2 నిమిషాలు కారం వేసి మళ్ళీ 2 నిమిషాలు అలా వదిలేసేయాలన్నమాట. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఎక్కువ జూమ్ చేసి తీసానండి, ఏమనుకోవద్దు. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో. ఇలా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి లాస్ట్లో. అది మీ ఇష్టం అండి. ధనియాల పౌడర్ అనేది వేస్తే టేస్ట్గా ఉంటుందని లాస్ట్లో కొంచెం చిటికెడు వేసాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో. వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రై అనేది అయిపోయిందండి. ఎవరైనా మన ఛానల్ని చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి, వీడియోస్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.